హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. బిగ్ బాస్ టీంకి ఒక దండవరా బాబు. మొత్తానికి ఒక పెద్ద సస్పెన్స్కి తెరదించారు ఈరోజు. అంటే బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుందా, సెప్టెంబర్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది అనే డిస్కషన్కి ఈరోజు అఫీషియల్గా తెరపడింది అనమాట. సేమ్ ప్రోమోని అప్లోడ్ చేశారు, బట్ దాంట్లో ఒక టైటిల్లో కానీ లేదా లాస్ట్లో కమింగ్ సూన్ అని వేస్తారు కదా, అక్కడ సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. రాత్రి 7 గంటలకి 7 నుంచి 7 to 10:30 ఉండొచ్చు. ఎందుకంటే మన వీకెండ్ స్లాట్స్ 9 to 10:30 కాబట్టి 9 to 10:30 కాబట్టి 10:30 దాకా ఉంటుంది. వీక్ డేస్ కోసం అఫీషియల్గా ఏం చెప్పలేదు కానీ, బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం 9:30కే స్టార్ట్ అవుతుంది. 9:30 to 10:30. ఇంతకుముందు నా సేమ్ లాస్ట్ ఇయర్ అదే, దానికి ముందు 10కి స్టార్ట్ చేశారు, అప్పుడు చేతులు కాల్చుకున్నారు. బట్ ఈసారి మాత్రం సేమ్ స్లాట్సే ఫాలో అవుతారని చెప్పి. ఎనీవే, ఈ వీడియోలో మనం దీని గురించి కొద్దిగా డిస్కస్ చేసుకుందాం. అలాగే దాంతోపాటు ఒక 13 మంది కంటెస్టెంట్స్ గ్రాండ్ లాంచ్ డే రోజు మీరు ఆల్మోస్ట్ స్టేజ్ మీద వెళ్ళని చూస్తారనమాట. సో ఆటి విశేషాలు కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియో లైక్ చేసి చూడండి, ఫొటోస్ ఉంటాయి ఖచ్చితంగా, ఫొటోస్తో పాటే పెడతాను. సో వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్స్ని కూడా కామెంట్ చేయండి కొన్ని విషయాల మీద. నాకు అప్పుడే ఎందుకో పిఆర్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయినాయి ఏమో అనిపిస్తుంది. కొన్ని మెసేజ్లు కానీ కొంచెం గట్టిగా వస్తున్నాయి అనమాట. ఏంటి ఇలా చెప్పు, ఏంటి మా కంటెస్టెంట్ ఇంతకుముందు ఇలాగే చేశారు అది ఇది అని చెప్పి కొన్ని కామెంట్లు కానీ వేరే పోస్టుల కింద కామెంట్స్ కానీ ఎక్కడైనా చూస్తుంటే కొద్దిగా అలా అనిపిస్తుంది. మీరేమైనా అలాంటివి గమనించారా? గమనిస్తే ఒక కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నాకు ఈ 2 వారాల్లో కొద్దిగా ఏమనిపించిందంటే, లీక్స్ కానీ సోషల్ మీడియాలో డిస్కషన్స్ కానీ బిగ్ బాస్ టీం నుంచి వచ్చేది కానీ లేదంటే వేరే రివ్యూస్ కానీ ఎవరైనా గ్యాదర్ చేసేవి ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్లు అవన్నీ ఈ మధ్య కొంచెం తగ్గినాయి. అది మంచిగా చెడుక అంటే నాకు ఎందుకో దానివల్ల చెడు ఎక్కువైందేమో అనిపిస్తుంది. ఎందుకంటే సీజన్ 8 మీద అంత బజ్ క్రియేట్ అవ్వట్లా. లాస్ట్ ఇయర్ మీ సీజన్ 7 చూస్తే చాలా బజ్ క్రియేట్ అయింది, కొత్త కాన్సెప్ట్ అని చెప్పి. కంటెస్టెంట్స్ పరంగా కూడా బజ్ క్రియేట్ అయింది, చాలా పెద్ద కంటెస్టెంట్స్ వస్తున్నారు అది ఇది అని చెప్పి. అలాగే ఒకళ్ళిద్దరు అంత పెద్దోళ్ళు కాకపోయినా సరే వాళ్ళ మీద కూడా బజ్ క్రియేట్ అయింది. దాంతోపాటు 2 హౌస్లు ఉంటాయా, ఒక హౌస్ ఉంటుందా, సగం మంది వస్తారంట, సగం మంది రారంట, సగం మంది వైల్డ్ కార్డ్స్ కింద వస్తారంట. ఏదైనా సరే చాలా బజ్ క్రియేట్ అయింది. ఈసారి అసలు బజ్జే లేదు చెప్పాలంటే. ఎందుకంటే స్టార్ట్ డేట్ కూడా జనరల్ అయితే 2 వీక్స్, అంత డిలే అవ్వలేదు కానీ ఒక 10 days అయింది కానీ, బట్ స్టిల్ ఏదో ఒక హింట్ ఇవ్వటం వాళ్ళు పోస్ట్ చేసి. బిగ్ బాస్ టీమే నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ పొరపాటును చూస్తే లీక్ ఇవ్వమని కాదు, డైరెక్ట్గా చెప్పామని కాదు, బట్ ఆడియన్స్కి కానీ రివ్యూయర్స్కి కానీ ఒక గెస్ వర్క్ చేసేటట్టు ఏమైనా హింట్లు కనుక పోస్ట్ చేస్తే ఒక పోస్ట్ రూపంలో వాళ్ళు ఏంటంటే దాని మీద డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే ఒక షో మీద అలా డిస్కస్ చేస్తూ ఉంటే ఆ షో స్టార్ట్ అయ్యేబట్టి దాని మీద ఒక బజ్ క్రియేట్ అవుతుంది, పాజిటివ్ బజ్. మీరు పాజిటివ్గా ఉండేటట్టు చూసుకోవాలి. పోస్టులు పాజిటివ్ నెగిటివ్ ఏదైనా సరే ముందు బజ్ క్రియేట్ అయితే ఆ షో స్టార్ట్ అయ్యేపటికి దానికి ఉన్న రేటింగ్స్ కానీ ఆడియన్స్ ఎక్కువ మంది కనెక్ట్ అయ్యి స్టార్ట్ డేట్ నుంచే చూస్తారు, స్టార్ట్ డే నుంచే. అదర్వైజ్ ఏమవుతుందంటే ఫస్ట్ 10 రోజులు ఏదైనా హౌస్లో జరిగే వరకు దాని మీద అంతా ఎవరు చూడరు అనమాట. ఈ ప్రోమోలు చూసి వదిలేస్తూ ఉంటారు. హౌస్లో ఒకవేళ ఏం జరగలేదు అనుకోండి, అక్కడ ఉన్న టాస్క్లు కానీ కంటెస్టెంట్లు కానీ డల్గా ఉంటే ఇంకా అలా డల్గా వెళ్ళిపోతుంది సీజన్. ఒకవేళ ఇక్కడ ఫస్ట్ పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యి లోపల కూడా పాజిటివ్ ఉంటే ఇంకా హైప్ ఎక్కువై ఇంకా బాగా జరిగే అవకాశం ఉంది. సో అది క్రియేట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ టీందే, మంద కాదు కదా. సో వాళ్ళు ఏదైనా హింట్స్ ఇవ్వటం, వాళ్ళ ప్రకారం అఫీషియల్గానే, అన్అఫీషియల్గా కాదు, అఫీషియల్గానే పోస్ట్ పెట్టడం. ఏదైనా కాన్సెప్ట్ ఏమై ఉంటుంది గెస్ చేయండి, లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు, లిమిట్లెస్ ట్విస్ట్లు అంటున్నారు. సో ఇలా ఏదైనా ఒక మెదడుకి మేత లాంటి పని పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎనీవే, సో ఇప్పుడు మన కంటెస్టెంట్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఫొటోస్ వస్తూ ఉంటాయి పక్కన. వీళ్ళకి ఏంటంటే ప్రయారిటీ లిస్టులు ఉంటాయి అనమాట. నాకు తెలిసింది చెప్తున్నాను. ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3 అని చెప్పి. ఇందులో ఫేమస్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ. సో వాళ్ళని ముందుగా వాళ్ళకి కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందన్నమాట. వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత అలాగే ఇట్స్ బోత్ సైడ్స్ కన్ఫర్మేషన్ కావాలి. వీళ్ళు కన్ఫర్మ్ చేయాలి, కంటెస్టెంట్లు కూడా కన్ఫర్మ్ చేయాలి. అటు నుంచి సెలబ్రిటీస్ కూడా కన్ఫర్మ్ చేస్తే అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి 10 మందినో 11 మందినో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మిగిలిన బడ్జెట్ని బట్టి ప్రయారిటీ 2 లిస్ట్, ప్రయారిటీ 3 లిస్ట్ అని ఉంటుంది. కొంచెం కొద్దిగా అది సీజన్కి స్టార్ట్ అవడానికి సెప్టెంబర్ 1 కాబట్టి ఆగస్ట్ 30th, 31st ఒక ఎవరికైనా సెలబ్రిటీకి కానీ ఎవరైనా పర్సన్కి కానీ కాల్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవసంలా. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనమాట. సో దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఏవి షూట్లని, డ్యాన్స్ రిహార్సల్స్ అని జరుగుతూ ఉంటే మనకి వాటికి ఇంకా ఎవరైతే కన్ఫర్మ్ అయ్యారో వస్తూ ఉంటుంది. సో ఎవరైతే బాగా ఫేమస్ ఉన్నారో వాళ్ళు కన్ఫర్మ్ అయ్యారు అని చెప్పి సోషల్ మీడియాలో రూమర్స్. వాళ్ళ పేర్లు ఇప్పుడు మీకు చెప్తాను. వీళ్ళు మీరు మ్యాక్సిమం 90% స్టేజ్ మీద చూసే అవకాశం ఉంది. కొద్దిగా 1-2 కొత్త పేర్లు కూడా ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయాలంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ పేరు, ఇది ఎప్పటి నుంచి వింటున్న పేరు, రీతు చౌదరి. 90% కాదు, 99.99% తిన్న మనం బిగ్ బాస్ హౌస్లో చూస్తాము. నెక్స్ట్ ఆదిత్య ఓమ అబ్బాసా అన్న ఒక డిస్కషన్ జరిగింది ఫస్ట్ స్టార్టింగ్లో. సో ఒకళ్ళనే తీసుకుంటారని కూడా నేను చెప్పాను. ఆదిత్య ఓం ఫైనల్గా కన్ఫర్మ్ అయ్యాడు అని చెప్పి. సో ఆయన కన్ఫర్మ్ చేశాడు, వీళ్ళు కన్ఫర్మ్ చేశాడని చెప్పి సోషల్ మీడియాలో రూమర్స్. సో మ్యాక్సిమం ఆదిత్య ఓం వచ్చాడంటే ఇంకా అబ్బాస్ అనేది ఇంకా లేదనమాట. సో మేబీ వెళ్తే తమిళ బిగ్ బాస్కి వెళ్ళొచ్చు. ఆ తమిళ బిగ్ బాస్ మీద కూడా క్లారిటీ లేదు, ఏంటో అర్థం కావట్లేదు.
సో ఒక హోస్ట్ వరకు క్లారిటీ వచ్చింది, విజయ్ సేతుపతి గారిది కన్ఫర్మ్ అయింది. వాళ్ళ స్టార్ట్ డేట్ ఏంటి, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళ ప్రోమోలు నాకేం వచ్చిందంటే వాళ్ళ ప్రోమోలు కొంచెం బెటర్గా ఉంటాయి. స్టార్టింగ్ ప్రోమోస్ ఏవైతే వస్తాయో వాళ్ళు కొంచెం హింట్స్ ఇస్తూ ఉంటారు అందులో. సో అది ఇంకా వాళ్ళదేం రాలేదు, అది అక్టోబర్లో స్టార్ట్ అయిద్దాం, వాళ్ళది సెప్టెంబర్లో లేనట్టుంది. థర్డ్ అంజలి పవన్, ఈవిడ లాస్ట్ ఇయర్ రావాల్సింది, చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఈ సీజన్ ఖచ్చితంగా వస్తారు. శ్రీదేవి డాగా కంపెనీ వాటిలో ఇట్లా కనిపిస్తున్నారు. సో లేడీ విన్నర్ అనుకుంటున్నాం కాబట్టి ఈ సీజన్లో మ్యాక్సిమం కొంచెం ఛాన్స్ ఉంటుంది, చూడాలి ఆవిడ ఎలా ఆడతారు ఏంటన్నది. కానీ బట్ వాయిస్ ఉంది తనకి, నేను చూసినంత వరకు అయితే మాత్రం. నెక్స్ట్ సింగర్ సాకేత్, వీళ్ళకి కేటగిరీస్ కూడా ఉంటాయి అనమాట. ఇందా నేను చెప్తున్నా, లిస్ట్తో పాటు కేటగిరీస్ ఉంటాయి. ఇది చాలా సింపుల్ టాస్క్ కాదు. ఒక 20-50 మంది సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళకి ఫోన్లు చేసేసాం, వాళ్ళలో 25 మందిని తీసేసుకుంటే 20 మందిని తీసేసుకుంటాం కాదు. కేటగిరీస్ సెట్ అవ్వాలి, బడ్జెట్ సెట్ అవ్వాలి. కేటగిరీస్ అంటే ఏం లేదంటే డ్యాన్స్ నుంచి ఒకళ్ళు, సింగింగ్ నుంచి ఒకళ్ళు, సీరియల్స్లోంచి నలుగురు, సీరియల్స్లోంచి నలుగురు, సోషల్ మీడియాలోంచి ఒకళ్ళిద్దరు, అలా ఆ కామనర్స్ ఎవరైనా ఉంటే, యాక్టివిస్టులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళలోంచి ఒకళ్ళిద్దరు, అలా తీసుకొని ఆ కాంబినేషన్స్ అనేవి సెట్ చేయాలి. మళ్ళీ అమ్మాయిలు ఉండాలి, అబ్బాయిలు ఉండాలి, అన్ని యాంగిల్ నుంచి ఆలోచించాలి కదా. సో అన్నీ ఉండాలి కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఈ 30 రోజులు వాళ్ళకి పాపం ఫుల్ ప్రెజర్తో ఉంటుంటారు. ఎందుకంటే కొంచెం తేడా జరిగినా సరే అందరూ నేర్చుకుంటూ ఉంటారు తర్వాత ఏదైనా సీజన్కి ఏదైనా అయితే. సో ఫోర్త్ సింగర్ సాకేత్, సింగర్స్ కేటగిరీ నుంచి. తిన పేరు కూడా ఎప్పటి నుంచి అనిపిస్తుంది, మనం 99% తిన్ను కూడా స్టేజ్ మీద చూసే అవకాశం ఉంది. యష్మి గౌడ లాస్ట్ వీక్ నాకు తెలిసి వచ్చింది ఈ పేరు. నాకు ఒకటి ఏమర్థమైందంటే, యష్మి గౌడ కోసం నేను స్టార్ మాలో చేసిందో సీరియల్ చేసిందో తెలియదు అన్న, దాని కింద కృష్ణ ముకుంద మురారి సీరియల్ చేసింది, మీకు ఇది కూడా తెలియదు అని చెప్పి వరుస కామెంట్లు. మీ నుంచి కామెంట్లు తెచ్చుకోవాలంటే సింపుల్, కావాలనో లేదంటే తెలియక ఏదో తప్పు చెప్పాలి. చెప్తే ఇంక అప్పుడు రెడీగా వద్దన్న కామెంట్లు కొడతా ఉంటారు. ఏదైనా మీ ఒపీనియన్స్ని కామెంట్ ఏంటంటే మాత్రం ఎవరు చేయరు, ఇలాంటి తప్పులు చెప్తే చేస్తారు. అరే మనోడు సీరియల్స్ ఇన్ని చెడప్పైనా సరే 3 ప్రోగ్రాములు చెప్పా జీ తెలుగు దాంట్లో, ఒక డ్యాన్స్ షో చెప్పా, అందులోనే జీవికీన్స్ చెప్పా, అందులోనే ఒక సీరియల్ చేశారు నా ఏదో స్నేక్కి సంబంధించిన సీరియల్ ఒకటి చేశారు. ఇన్ని చెప్పా, అవన్నీ వదిలేసి ఒక్కటే చెప్పలేదని చెప్పి ఓకే తప్పు నా వైపు ఉంది కాబట్టి ముందుకెళ్ళిపోతున్నా. నెక్స్ట్ సౌమ్యారావు జబర్దస్త్ యాంకర్గా చేశారు. ఇప్పుడు కిలాడి బాయ్స్ ఖతర్నాక్ గర్ల్స్ అనే షో ఉంది కదా, అందులో చేశారు. ఈ వీకెండ్ ఇప్పుడు వచ్చే వారం అనమాట ఎండ్ అయిపోతుంది షో. సో సెప్టెంబర్ 1 అని చెప్పి నేను ఎప్పుడో చెప్పా. యాక్చువల్గా రీజన్ ఏంటంటే, ఇన్స్టాలో ఫాలో అయిన వాళ్ళు తెలుసు, ఇవన్నీ ఊరికినే గాలిలో కాకుండా ఒక సీరియల్ ఎండ్ అయిపోతుంది, 1-2 సీరియల్స్ ఎండ్ అయిపోతున్నాయి. అలాగే అది వీక్డేస్కి, వీకెండ్స్కి వచ్చేపాటికి కేబీకేజీ షో ఎండ్ అయిపోతుంది. ఈ లాజిక్స్ ప్రకారం అప్పుడు సెప్టెంబర్ 1 అని చెప్పి, చాలామంది లేదు సెప్టెంబర్ 8 అని చెప్పి నాకు మెసేజ్ చేశారు అనమాట. సో గుప్పెడంత మనసు సీరియల్ అయిపోతుంది, నెక్స్ట్ ఊరవసే రాక్షసో సీరియల్ అయిపోతుంది. ఆ 2 సీరియల్స్ అయిపోతే వాటిని మిగతా సీరియల్స్ అన్నింటినీ టైంలో అటు ఇటు పుష్ చేసి 9:30 to 10:30 స్లాట్ ఖాళీ చేసి అక్కడ బిగ్ బాస్ చేస్తారు. వీకెండ్ వచ్చేపాటికి ఈ కేబీకేజీ షో కిలాడి బాయ్స్ ఖతర్నాక్ గర్ల్స్ ఏదైతే ఉందో ఆ షో అయిపోతుంది ఈ వారం. సో నెక్స్ట్ నాకు డౌట్ ఉంది, సాటర్డే ఏం చేస్తారని మాత్రమే డౌట్ ఉంది, చూడాలి. ఎందుకంటే సండే నుంచి కదా స్టార్ట్ అవుతుంది. సౌమ్యారావు కేబీకేజీ షోలో ఉన్నారు. సో మంచిగా ఇమిటేషన్లో అవి చేస్తారు, కామెడీ చేస్తారు. బట్ ఎంతవరకు విన్నర్ అవ్వగలరో అన్నది చూడాలి. అక్కడ ఆర్గ్యుమెంట్స్, టాస్క్లు ఇవన్నీ చూస్తే అప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ బెజవాడ బేబక్క, ఈ నేమ్ లాస్ట్ వీక్ వచ్చింది. తిను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని అంటున్నారు. సో బెజవాడ బేబక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు. లాస్ట్ వీక్ అంతగా చూడలేదు కానీ కొన్ని రీల్స్ చూశాను. బాగా యాక్టివ్గా, బాగా బోల్డ్గా కొన్ని విషయాల మీద మాట్లాడుతున్నారు. సో కొంచెం గట్టి వాయిస్ మనం బిగ్ బాస్ హౌస్లో చూసే అవకాశం ఉందనిపిస్తుంది. కానీ పాజిటివ్ అవుతారా నెగిటివ్ అవుతారా అన్నది మాత్రం చెప్పలేం. ఎందుకంటే ఆవిడ వాయిస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే విషయం కనుక సరిగ్గా లేకపోతే అది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎక్కువ ఈ కామెడీ చేసేవాళ్ళు, పంచులు వేసేవాళ్ళు కూడా కొంచెం అటు ఇటు అయినా కూడా ఆడియన్స్కి ఎక్కరు. ఆవిడ ఫస్ట్ వీక్ చాలా ఇంపార్టెంట్. ఆవిడ కనుక పాజిటివ్గా కనుక ఇంప్రెస్ చేయగలిగితే తర్వాత దూసుకెళ్తారు, అదర్వైజ్ కొంచెం కష్టంగానే ఉండొచ్చు. నెక్స్ట్ అభిరామ్ వర్మ, తింది కూడా నేను లాస్ట్ లిస్ట్లో పేరు చెప్పాను. డైరెక్టర్ తేజ గారు ఇంట్రడ్యూస్ చేసిన అతను, హోరాహోరీ ఏదో మూవీ నేమ్ చెప్పి ఇప్పుడు మర్చిపోయా, రాహు అని మూవీ చెప్పాను. సో బాగుంటాడు చూడటానికి, మంచి కంబ్యాక్ అవుతుంది. తర్వాత కొన్ని 4-5 సినిమాలు చేసినట్టున్నాడు కానీ తర్వాత చాలా పెద్దగా నాకు తెలిసి ఎవరికి తెలిసి ఉండదు. సో ఈ ప్లాట్ఫామ్ కొంచెం కరెక్ట్గా వాడుకుంటే ఆడియన్స్లో రికగ్నైజేషన్ వస్తే సో కొంచెం ఊపుండే అవకాశం ఉంది తర్వాత కెరీర్ పరంగా. నెక్స్ట్ నేమ్ నిఖిల్, టీవీ సీరియల్ నిఖిల్ మలియక్కల్ అంతేనా కరెక్ట్గా ప్రొనౌన్స్ చేశాను. టీవీ సీరియల్స్లో ఉంటాడు. గోరింటాక్ సీరియల్తో నాకు తెలిసి డెబ్యూ చేసినట్టున్నాడు. ఇప్పుడు ఆ కేబీకేజీ షోలో కూడా ఉన్నాడు. వేరే ఛానల్లో శ్రవంతి అనే సీరియల్ వస్తుంది. ఇందులో కూడా ఓరోసి రాక్షసో సీరియల్ వస్తుంది. అన్ని సీరియల్స్ నాకు తెలిసి కరెక్ట్గానే చెప్పాను. ఆ ఓరోసి రాక్షసో అయిపోతుంది. నేను ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో ఒకసారి పెట్టాను అనమాట. నేను వైల్డ్ గెస్ చేస్తున్నా, నాకు ఎందుకు నిఖిల్ వస్తాడనిపిస్తుందని. ఎందుకంటే రీతు చౌదరి వస్తుంది. వాళ్ళు బలవంతంగా షోలో ఉంటారు కదా, ఈ క్రియేటివ్ టీము లేదంటే డైరెక్షన్ టీము,
రీతుకి నిఖిల్కి ఒక ట్రాక్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. ఈ షో ఫాలో అయిన వాళ్ళు తెలుసు అనమాట. సో నేను ఈ షో ఆ షో అని చెప్పి మా టీవీలో ఏ షో వస్తే ఆ షో అన్నీ చూస్తున్నాను, వీళ్ళ గురించి ఏమైనా తెలిసిద్దేమో కంటెస్టెంట్స్ కోసం అని చెప్పి ఒక బలవంతంగా ట్రాక్ అనేది క్రియేట్ చేశారు. క్రియేట్ అయింది కానీ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసినప్పుడు దాని మీద కొంచెం రెస్పాన్స్ బాగా నెగిటివ్గా వచ్చింది బయట నుంచి. ఎందుకంటే నిఖిల్కి వేరే యాక్టర్స్తో వీళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ కొంచెం లింకప్ చేసుకొని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అది ఎంతవరకు ట్రూనో బయట ఎంతవరకు నిజమో తెలియదు కానీ బట్ షోస్లో కానీ అక్కడెక్కడ చూసుకుంటే వాళ్ళిద్దరి కోసం పేరప్ చేసి అడుగుతూ ఉంటారు. సో దాని నెక్స్ట్ ఎపిసోడ్లో ఏంటి మీ ఇద్దరు కలిసి రావు పార్టీ థీమ్ మీద జరిగింది. అప్పుడు నిఖిల్ రీతు కలిసి వస్తారనుకున్నాను, ఏంటి మీ ఇద్దరు కలిసి రాలేదని శ్రీముఖి అడిగింది. అడిగితే పక్కన అర్జున్ ఎవరు చెప్తారు వాళ్ళకి హౌస్ నుంచి కాల్స్ వచ్చినాయి అంటలే అని చెప్పి, అంటే ఇంటి నుంచి వచ్చినాయి అని చెప్పి అది దూరం మెయింటైన్ చేశారు. ఇంకోటి ఏంటంటే గోరింటాక్ సీరియల్లో ఏదైతే ఈయన డెబ్యూ చేశాడో అందులో రీతు చౌదరి కూడా నాకు తెలిసి ఆవిడ కూడా అదే సీరియల్తో డెబ్యూ చేసినట్టుంది. సో వీళ్ళకి మధ్యలో ర్యాపో ఉంది, షోలో కూడా ర్యాపో కనిపించింది, అరుచు కొంచెం గొడవ పడినట్టు కూడా కనిపించారు. సో ఒక ఫ్రెండ్షిప్ లేదంటే ఒక ఎనిమిటీనో ఏదో ఒక ట్రాక్ అయితే మాత్రం వీళ్ళిద్దరి మధ్యలో హౌస్లో జరిగే అవకాశం ఉంది. ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగినా సరే చూద్దాం ఏం జరిగింది ఏంటి అని చెప్పి. సో ఒకవేళ కనుక అది పాజిటివ్ యాంగిల్లో వెళ్తే కనుక బయట నిఖిల్ ఫ్యాన్స్ వేరే యాక్టర్స్ అని చెప్పాను కదా, తన పేరు ఏంది తీసుకురావటం, కానీ వాళ్ళ ఫ్యాన్స్ ఒకసారి నేను అది పోస్ట్ చేసినందుకు వాళ్ళ ఫ్యాన్స్ నాకు మెసేజ్లు కూడా చేశారన్నమాట. ఏంటి మా వేరే వాళ్ళతో కలుపుతున్నావు అని చెప్పి. నేను కలపలేదు అయ్యా. సో ఈ ట్రాక్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాంతోపాటు నిఖిల్ చాలా స్ట్రాంగ్. ఏవైతే నీ షో చూసినంత వరకు టాస్క్లు కానీ ఏది కానీ ఒపీనియన్స్ చెప్పడంలో కానీ కొంచెం చూడటానికి కూడా కొంచెం సీరియస్ మోడ్లో ఎక్కువ ఉంటా ఉంటాడు. సో ఆ రకంగా చూసుకుంటే కనుక నిఖిల్ సూపర్ డూపర్ కంటెస్టెంట్ అయ్యి చాలా ముందుకెళ్ళే అవకాశం ఉంది. పైగా కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంది, లేడీస్లో కూడా కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నట్టుంది. సో ఒక టాప్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇది కూడా వైల్డ్ గెస్సే, లెట్స్ సీ ఏమైంది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఇంద్రనీళ్ళు నా 10th పేరు ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో. ఇంద్రనీళ్ళకి కన్ఫర్మేషన్ రాలేదు అది అంటున్నారు కానీ బట్ అది ఎంతసేపట్లో నాకు తెలియదు కానీ ఎంతసేపట్లో వస్తుందో. కానీ ఈయన మ్యాక్సిమం ఉంటారు, ఎందుకంటే ఈయనకి చాలా డిస్కషన్ జరిగింది. వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, టీం కూడా ఇంట్రెస్ట్ ఉంది, సోషల్ మీడియాలో రూమరు ఆయన కూడా ఇంట్రెస్ట్గానే ఉన్నారు. ఈ మధ్య ఏం ప్రాజెక్టులు చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా వెళ్తారు. ఒక కంబ్యాక్ కోసం చూస్తున్నారో లేదు తెలియదు, మళ్ళీ సీరియల్స్ ఆఫర్స్ రాక చేయట్లేదో మరి ఎందుకు చేయట్లేదు తెలియదు కానీ సీరియల్స్ చేయట్లేదు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ తప్పైతే నన్ను క్షమించండి. నెక్స్ట్ యాక్ట్రెస్ ఈవిడికి కూడా కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు అని చెప్పారు కానీ బట్ మ్యాక్సిమం ఈవిడ కూడా మనం స్టేజ్ మీద చూడబోతుంది, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈవిడ పేరు కూడా వస్తూ ఉంది. ప్రేరణ కంబం ఈవిడ పేరు కూడా లాస్ట్ 2 వీక్స్లో వచ్చింది. ఈవిడ వస్తారని అనుకుంటే మ్యాక్సిమం ఈవిడ కూడా 90% మనం ఆ రోజు చూస్తాం. ఈ తిని కూడా కృష్ణ ముకుంద మురారి సీరియల్లో చేశారంట. సో ఇది కూడా నేను మిస్ అయిన పాయింటే. నాకు కేబీకేజీ కిలాడి బాయ్స్ ఖతర్నాక్ గర్ల్స్ షో ద్వారా మాత్రం తెలుసు, అంతకుముందు చూసుంటాను కానీ మేబీ గుర్తుపట్టలేదేమో. టాస్క్లు మాత్రం మాస్టర్ ఈ అమ్మాయి కొడుతుంది. తెలుగు ఎంతవరకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు కానీ అది కనుక వస్తే మాత్రం మళ్ళీ లేడీస్ విన్నర్ అనుకుంటున్నాం కదా, ఈసారి లేడీస్ విన్నర్ అయితే కనుక సీజన్ 8లో ఈవిడికి మాత్రం ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఒకసారి ఇన్ఫినిటీ చైన్ ఒకటి వేసుకొచ్చింది ఆ షోకి. సో మ్యాక్సిమం తిని వస్తుంది 90% అని చెప్పి ఆ రకంగా కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. బట్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ కంటెస్టెంట్ అయితే మాత్రం అయింది టాస్క్లో మాత్రం. చూడండి కావాలంటే అవన్నీ చూసి ఇవన్నీ తెలుసుకుంటున్నా. సో వీళ్ళ మీద ఒక అవగాహన వస్తుంది అని చెప్పి. నెక్స్ట్ తేజస్వి గౌడ కోసం లాస్ట్ 2 రోజుల నుంచి ఏమొస్తుందంటే ఉంటారో ఉండరో అని చెప్పి రెమ్యునరేషన్ డిస్టర్బెన్సెస్ అని ఇంకోటని వస్తున్నాయి. బట్ నా లెక్క ప్రకారం అయితే వస్తారని అనుకుంటున్నా. దానికి ఒక రీజన్ ఉంది నాకు, అంటే ఇది ఎవరు చెప్పింది కాదు, నేను అనుకుంటున్నది. మేబీ నేను రాంగ్ ఉండొచ్చు కానీ నాకు తేజస్వి గారు మాట్లాడేటప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, నేను జస్ట్ అజ్యూమ్ చేసుకున్నది, వాళ్ళు చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉన్న ఆవిడ అలాగే ఎక్కడ పోయిందో అక్కడే ఎత్తుక్కోవాలి, ఎక్కడైతే మనకి ఇది జరిగిందో అక్కడే మనం నిరూపించుకోవాలి, అలాంటి మైండ్ సెట్ ఉన్న ఆవిడ అనిపిస్తుంది. నీతోనే డ్యాన్స్ అనేది ఒక డ్యాన్స్ షో వచ్చింది కదా, వాళ్ళు ఫస్ట్ గెలవాల, తర్వాత లాస్ట్ సీజన్లో వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చి గెలిచి నిరూపించుకున్నారు. అలాగే బిగ్ బాస్లో కూడా ఈవెన్ రన్నర్ దాకా వెళ్ళినా సరే గెలవలేదు కాబట్టి ఇక్కడ కూడా మనం గెలిచి చూపించుకోవాలి, మనం నిరూపించుకోవాలి అన్న మైండ్ సెట్తో, ఇంకా డీటెయిల్గా చెప్పలేను కానీ నాకు ఉన్న థాట్స్, బట్ అలాంటి మైండ్ సెట్తో క్యారీ చేసి సో వెళ్తారు, ప్రూవ్ చేసుకోవాలి అయ్యి అని చెప్పి. అలాగే ఇప్పటివరకు లేడీ విన్ రావలేదు కాబట్టి ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నారేమో, దానివల్ల ఖచ్చితంగా ఆవిడ ఉంటారని నేను అనుకుంటున్నాను. ఏదో తప్పు మాట్లాడితే క్షమించండి, బట్ నేనైతే కరెక్ట్గానే మాట్లాడాలనుకుంటున్నా. అండ్ ఇది రైటా రాంగా అంటే ఖచ్చితంగా రైటే, అండ్ ఈ టైం కరెక్టేనా అంటే ఖచ్చితంగా కరెక్టే. చాలామంది ఏంటంటే నెగిటివిటీ ఉంది అంటే ఉంది, నేను లేదన్ను, బట్ చాలా నెగిటివిటీలోంచి కొద్దిగా బాగా సీజన్ మధ్యలోకి వచ్చేవాడికి చాలా హై లెవెల్లో నెగిటివిటీలోంచి అమరు చాలా వరకు తగ్గించుకొని వేరియస్ రీజన్స్ వల్ల బయటికి రన్నరప్గా వచ్చాడు. సో నాకు తెలిసి ఎండ్ అయ్యేపటికి అంత నెగిటివిటీ అయితే లేదు, కొద్ది గొప్ప ఉండొచ్చు, ప్రతి కంటెస్టెంట్కి ఉంటుంది, అది ఎవరికి 100% ఉండదు. రివ్యూ చెప్పే వాళ్ళకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి నెగిటివిటీ ఉంది, నెగిటివ్ కామెంట్ చేసి ఉన్నారు, ఇంక నేనంతా మనందరూ అంత. కానీ సో
దాన్ని దాటుకొని వచ్చారు కాబట్టి అక్కడ ఈవిడ కనుక ఇప్పుడు వెళ్తే సీజన్ 8 లేడీస్ విన్నర్ అలాంటి ఛాన్సులు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ గేమ్ నుంచి అలా దగ్గర నుంచి చూశారు కాబట్టి స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంది కాబట్టి నాకెందుకు ఇప్పుడు ఛాన్సులు ఎక్కువ ఉంటాయేమో అనిపిస్తుంది. తిని గెలవటానికి కానీ తిని బాగా ఆడటానికి కానీ, గెలవటానికి అని చెప్పలేం కానీ బట్ టాప్ 5 వరకు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. కొద్దిగా టాస్క్ ఆడటం, బాగా యాక్టివ్గా ఉండటం, గట్టిగా మాట్లాడటం ఈవిడ అడ్వాంటేజ్ అవుతుందేమో అని అనుకుంటున్నా. లెట్స్ సీ, ఒకవేళ వస్తే మాత్రం. రారు అని ఎందుకు అంటున్నారంటే సమ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి రెమ్యూనరేషన్ పరంగా అని చెప్పి అదొక్కటే అడ్డులా ఉంది. అదర్ దెన్ దట్ వాళ్ళకి ఇంట్రెస్ట్గానే ఉంది, టీంకి కూడా తను రావాలని ఉంది, తినకు కూడా వెళ్ళాలని ఉంది. రైట్ టైం కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం. సో లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. ఈ 13 మంది నేను స్టేజ్ మీద గ్రాండ్ లాంచ్ డే రోజు 90% ఉంటారు, మనం చూస్తామని అనుకుంటున్నా. సో మీ ఒపీనియన్ ఏంటి? ఈ 13 మందిలో మీకు ఎవరు అనిపిస్తున్నారు కొంచెం స్ట్రాంగ్గా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. గేమ్ చూసేదాకా చెప్పలేం కానీ బట్ జస్ట్ వాళ్ళ మన ఈ సీరియల్స్ వాటిలో ఇట్లా చూసాం కాబట్టి దాని ప్రకారం. ఈ కాకుండా కొంతమంది ఉన్నారు, వాళ్ళలో చాలామందికి ఇంటర్వ్యూస్ అలాంటి ఏదో డిస్కషన్స్ జరిగినాయి కానీ కన్ఫర్మ్ అవ్వలేదు అని చెప్పి సోషల్ మీడియాలో టాక్. వాళ్ళు ఎవరంటే సయ్యద్ రోహన్ అబు, తిను మోడల్ కేటగిరీ నుంచి 3 పేర్లు వినిపించినాయి అబ్బా. ఒక అబ్బాయి సయ్యద్ రోహన్ అబు, ఊర్మిళా చౌహాన్ అనే అమ్మాయి, సహారా కృష్ణన్ అనే అమ్మాయి. సో వీళ్ళు 3 నేమ్స్ వినిపించినాయి. నాకు తెలిసి మ్యాక్సిమం సయ్యద్ రోహన్ అబు ఉంటాడేమో, మిగతా 2 ఉండరేమో అనుకుంటున్నా. అమ్మాయి ఉంటే కనుక నాకు తెలిసి సహారా కృష్ణకి ఛాన్స్ ఉంటుందేమో ఊర్మిళా చౌహాన్ మీద అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు కొన్ని టీవీ అపీరెన్సెస్ కూడా ఇచ్చింది, శ్రీదేవి డ్రామా కంపెనీ అలాంటి వాటిలో. పైగా ఇన్స్టాగ్రామ్ వాటిలో చూసానంటే కొంచెం యాక్టివ్గానే ఉంటున్నారు. ఒకవేళ వీడు కనుక నిజంగా ఇంటర్వ్యూ అవన్నీ జరిగితే కనుక దీనికి ఎక్కువ ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ ఉండొచ్చు బట్ నాట్ షూర్. వీళ్ళకి కన్ఫర్మేషన్ వచ్చేది ఇది 3-4 రోజులు, సీజన్ స్టార్ట్ అవడానికి 3-4 రోజులు ముందు వరకు తెలియదు. అంటే అప్పటికి ముందు కన్ఫర్మ్ చేస్తే కనుక 1 వారం రోజులు ముందు తెలిసింది, అప్పటికి కన్ఫర్మ్ చేయకపోతే చెప్పలేం. నెక్స్ట్ కమిడియన్స్ దాంట్లో జబర్దస్త్ నుంచి ఎవరు రావట్లా. మ్యాక్సిమం నరేష్ పేర్లు ఇవన్నీ వినిపించినా కానీ వాళ్ళు ఎవరు రెడీగా లేరు, రిస్క్ చేయడానికి అసలు రెడీగా లేరు. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ బాగా, ఎవరైనా బయటకు వస్తే వాళ్ళు బయటకు పంపించాలని చూస్తున్నారు. ఏదో బలవంతంగా జబర్దస్త్ నడుపుతున్నట్టు అనిపిస్తుంది కాన్సెప్ట్ ఇవన్నీ మార్చి. అంతకుముందు అంత రేటింగ్స్ అయితే రావట్లా, పడిపోయినాయి చాలా వరకు రేటింగ్స్. సో వాళ్ళు ఎవరు రారు. బట్ పవిత్ర ఎవరైతే ఇంతకుముందు ప్రీవియస్గా చేశారో జబర్దస్త్ నుంచి, ఈవెన్ సౌమ్యారావు జబర్దస్త్ యాంకర్ చేశారు. పవిత్ర ఇప్పుడు వాళ్ళ ఛానల్లోనే ఆ ఛానల్లోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే ఏదో చేస్తున్నారు, మామగారు సీరియల్ ఎందులోనో. సో మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే అవకాశం అయితే మాత్రం నాకు కనిపిస్తుంది 90%. బట్ అఫీషియల్గా ఎటువంటి కన్ఫర్మేషన్ అఫీషియల్గా ఏం లేవు కానీ అన్అఫీషియల్గా కూడా సోషల్ మీడియాలో ఎటువంటి రూమర్స్ లేవు దీని మీద. బట్ తిని వచ్చే అవకాశం ఉందనుకుంటా కమిడియన్స్ కేటగిరీలో. ఇంకా డ్యాన్స్ మాస్టర్స్ డీలోంచి అంటున్నారు, డీలో ఎంతమంది చేసి ఉండొచ్చు అంటున్నారు. సో పేర్లు అయితే తెలియదు కానీ పేర్లు కనుక వస్తే అంటే వచ్చినాయి కానీ బట్ ఒక్క చోట నుంచి వచ్చినాయి, ఇంకెవరు రివీల్ చేయలేదు. సో నాట్ షూర్ ఎవరు వస్తారు ఏంటని చెప్పి. సో అవి కనుక వస్తే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, లింక్ కింద ఉంటుంది, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దాంతోపాటు కామనర్స్ ఒకళ్ళిద్దరు యాక్టివిస్టులను తీసుకోవాలని చూస్తున్నారని చెప్పి, లాయరు అలా ఎవరైనా సరే. అలాగే దాంతోపాటు ఒక న్యూస్ రీడర్ను కూడా తీసుకోవాలని ట్రై చేస్తున్నారు బట్ అవడం లేదు అది. సో ఇంత మటుకు అంటే సో ఒక 13 మంది వచ్చారు, 18 నుంచి 22 మధ్యలో ఉండొచ్చు. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు కొంచెం గట్టిగా బజ్ అనేది మళ్ళీ పేలిందన్న, కొంచెం ఊపు వచ్చింది, వైల్డ్ కార్డ్స్ వస్తున్నారని. అలాగే వీళ్ళు కూడా ఒక 16 మందిని 17 మందిని తీసుకొస్తే ఒక 4-5 వైల్డ్ కార్డ్స్ కింద పెట్టుకొని ఒకేసారి మళ్ళీ లాస్ట్ ఇయర్ లాగా దించుతారేమో, వారానికి ఒకళ్ళు చెప్పునో లేదంటే ఒకేసారి 2 ఒకేసారి 3 అలా దించుతారేమో అన్నట్టుంది. సో అందుకోసం అని చెప్పి కొన్ని డిస్కషన్స్ ఆపేశారు, ఈ న్యూస్ రీడర్ది కానీ లేదంటే డ్యాన్స్ మాస్టర్ది కానీ వీళ్ళది కానీ. సో ముందుకు వెళ్ళటంలా. అలాగే వైల్డ్ కార్డ్గా తీసుకొస్తే కామనర్స్ని వాళ్ళని తీసుకురాలేరు, మోడల్స్ని కామనర్స్ని తీసుకురాలేరు. కొద్దిగా గొప్ప కొంచెం ఫేమస్ అయ్యింది ఇన్స్టాగ్రామ్లోనో మినిమం తెలిసిన వాళ్ళు కొద్దిగా ఫేమస్ అయిన వాళ్ళని తీసుకొస్తారని అనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ అలా తీసుకొచ్చారంటే బోలే షవాలి తెలుసు, ఫస్ట్ నుంచి వినిపించింది బోలే షవాలి పేరు, బట్ మధ్యలో వచ్చారు. అర్జున్ ఫస్ట్ నుంచి తెలుసు, అశ్విని తెలియదు అనుకుంటా. నైని పవన్ అందరికీ తెలుసు, అశ్విని తెలియదు అనుకుంటా చాలామందికి, నాకు కూడా అప్పుడు తెలియదు. సీరియల్ టీవీలో సినిమాల్లో చేశారు ఆవిడ, సర్లేరు నీకెవరు అలాంటి సినిమాల్లో, బట్ అంతగా గుర్తుపట్టలేదు అనమాట తనే అని చెప్పి. ఎనీవే సో అలాగా వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మనం 13 మంది పేర్లు చెప్పుకున్నాం. ఇంకొక 3 కలిపి 16-17తోనే సీజన్ స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఒక 4-5 వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంటర్ చేస్తారని టాక్ కూడా ఉంది. ఈవెన్ నేను చెప్పిన 13 మందిలో నుంచి కూడా కొంతమందిని ఒకళ్ళిద్దరు నాపి వైల్డ్ కార్డ్కి పంపించవచ్చు. ఇప్పుడు డిస్కషన్స్ కొంతమంది పెండింగ్ అని చెప్పాను, రెమ్యూనరేషన్ పరంగా కానీ లేదంటే అగ్రిమెంట్స్ కానీ ఇంకా పెండింగ్ అని చెప్పాను, ఇంద్రనీళ్ళు అలాగా. సో వాళ్ళు సన్నగారిది ఇంద్రనీళ్ళది వాళ్ళు ఎవరిదైనా ఆపి వాళ్ళు ఎవరైనా వైల్డ్ కార్డ్గా పంపించినా ఆశ్చర్యపోవసం లేదు. సో ఎనీవే ప్రస్తుతానికైతే September 1 ఒక డేట్ అయితే వచ్చింది. దాంతోపాటు ఇంకొంచెం ఏమైనా వాళ్ళు హింట్స్ ఇవ్వటం కానీ నేను పోస్టులు చేస్తూ ఉంటే బజ్ అనేది క్రియేట్ అవుతుంది షోకి. సో హోప్ఫుల్లీ ఈ షో హిట్ అవుతుంది అని అనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ పవరాస్త్ర అనే కాన్సెప్ట్ పెట్టారు, బాగుంది. పవరాస్త్ర జస్టిఫై చేయలేకపోయినా ఉల్టాకి ఏదో ఒక కాన్సెప్ట్తో స్టార్ట్ అయింది. దానికి ముందు సీజన్ ఏదో పెట్టారబ్బా, అది ఎంత తూచిగా ఉందంటే ఓడి గుర్తురాట్లా. ఇంట్యూషన్ కార్డ్స్ ఏదో పెట్టారు.
ఏముంటుంది ఇంట్యూషన్ లాంచ్ డే రోజు ఇంట్యూషన్ అని చెప్తే ఏముంటుంది అనుకోండి, దాన్ని ఒక వీకెండ్ ఎపిసోడ్లో సండే ఎపిసోడ్లోనూ సాటర్డే ఎపిసోడ్లోనూ ఏమీ లేదని చెప్పి ఏదో టాస్క్ ఆడిపించారు అంతే సింపుల్గా, దాన్ని వీకెండ్కి వాడారు. దాంతో పోల్చుకుంటే పౌరాస్త్ర బెటరే. అలాగా ఈ వీక్లో ఈసారి కూడా ఏదైనా ఒక కాన్సెప్ట్తో దిగితే జస్టిఫై అంతవరకు చేస్తారని తర్వాత సంగతి కానీ కాన్సెప్ట్తో దిగితే బాగుంటుంది. నార్మల్గా ఎంట్రీ ఇచ్చేసి నార్మల్గా వాళ్ళ హౌస్లోకి వెళ్ళిపోతే అంత మజా రాదన్నది నా ఉద్దేశం. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిందే కదా. సో లెట్స్ సీ, లిమిట్లెస్ ట్విస్ట్లు అన్నారు కాబట్టి ఆ ట్విస్ట్లు ఏమైనా ఇస్తారా అని చెప్పి, 2 హౌసెస్ ఉన్నాయని చెప్పి మళ్ళీ అంటున్నారు, అది 2 హౌసెస్ ఉన్నాయో లేదో ఇలాంటి కొన్ని విషయాలు తెలిస్తే ఇంకొంచెం గట్టిగా చెప్పుకోవచ్చు. లేదంటే సెప్టెంబర్ 1 దాకా ఆగి ఆ రోజే మాట్లాడుకోవాల్సి వస్తుంది అంతే. వీడియో లైక్ చేశారనుకున్నా, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పడం మాత్రం మర్చిపోతా స్టార్టింగ్లో, చాలామంది చివరిదాకా చూడరు కూడా. ఎనీవే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.